అది విన్న రుక్మిణి అలాగే అన్నయ్యా అని సుబ్బారావు వైపు చూస్తుంది. ఇంతలో సుబ్బారావు, హా శేఖర్, కాఫీ టిఫిన్ అన్నీ రెడీ చేస్తుంది గాని నువ్వు ముందు ఫ్రెషప్ అవ్వు అని శేఖర్ దగ్గరున్న బ్యాగ్ తీసుకుని బాత్రూం వైపు చూపిస్తాడు. దాంతో శేఖర్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. సుబ్బారావు రుక్మిణితో, అన్ని సామాన్లు తెస్తాను, మీ అన్నయ్యకి చేసి పెట్టు అని చెప్పి బయటకి వెళ్ళిపోతాడు. సుబ్బారావు మాటలకు రుక్మిణి, డబ్బులు లేవు అన్నాడు, ఎలా తెస్తాడు? మనకా ఏ షాపులో ఖాతా కూడా లేదు అని ఆశ్చర్యంగా మనసులో అనుకుంటుంది. ఒక 20 నిమిషాల్లో సుబ్బారావు సరిపడా సామాన్లు, చికెన్ ఇంకా కొన్ని సరుకులు తెస్తాడు. వాటిని చూసిన రుక్మిణి ఆశ్చర్యంగా చూస్తూ శేఖర్కి కాఫీ టిఫిన్ చేసి పెడుతుంది. శేఖర్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక సుబ్బారావుతో, బావా, నీకు ఖాళీ అయితే వస్తావా? ఆ బాకీవాడి దగ్గరికి వెళ్దాం అని అడుగుతాడు. దానికి సుబ్బారావు, హా, ఈరోజు సండే కదా, కాస్త కాలినే వస్తాను అని అంటాడు. బయలుదేరుతూ రుక్మిణితో